హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. భావార్థం: తామర వంటి చేతితో తన తామరము వంటి పాదము యొక్క బొటని వ్రేలును పట్టుకుని తామరం వంటి నోటిలో పెట్టుకొనుచు ప్రళయకాలమునందు మర్రి ఆకుపై పవళించి ఉన్న బాలముకుందుని మనసారా ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావార్థం. ఈరోజు నేను పురంధరదాసుల వారు రచించినటువంటి రాజిసువ రంజిసువ రాజసూయ యాగదల్లి అనే సుందరమైన కృతితో నేను మీ ముందుకు వచ్చాను. పురంధరదాసుల వారు ఈ అద్భుత కీర్తనలో శ్రీకృష్ణుని భక్త వత్సలతను, వినయాన్ని అత్యంత మనోహరంగా వర్ణించారు. ఈ పాట యొక్క సారాంశం మరియు భావార్థం ఇలా ఉన్నాయి. సారాంశం: పాండవులు రాజసూయ యాగం నిర్వహించినప్పుడు సకల జగత్తుకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు తనకు ఎలాంటి గొప్ప బాధ్యత అవసరం లేదని చెప్పి భోజనం చేసిన అతిథులు వదిలిన ఎంగిల ఆకులను తొలగించడం మరియు ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం అనే సేవను స్వయంగా ఎంచుకుంటాడు. దేవుడు కేవలము పూజలు, ప్రార్థనలకే పరిమితం కాకుండా భక్తుల కోసం ఎంత చిన్నదిగా భావించే పనినైనా ప్రేమతో చేస్తాడనే సందేశమే ఈ కీర్తన యొక్క ప్రధాన సారం. పల్లవి: రాజిసువ రంజిసువ రాజసూయ యాగదల్లి ఎంజలవనె బಳೆದ శ్రీహరి. ఎంగిలి ఆకులను తొలగించిన శ్రీహరి రాజసూయ యాగంలో అందరినీ ఆనందింపజేస్తూ వెలిగాడు. మొదటి చరణం: ಉಟ್ಟ ಪೀತಾಂಬರ ಟೊಂಕಕ್ಕೆ ಕಟ್ಟಿದ ಸರಗಳ ಹಿಂದಕ್ಕೆ ಸರಿಸಿ ಸರಸರ ಎಲೆಗಳ ತೆಗೆದು ಬಿಸಾಕಿದ ಕಟ್ಟ ಕಡೆಗೆ ತಾನೇ ಬಳೆದು ನಿಂತ ఎంజలవనె బಳೆದ శ్రీహరి. ధరించిన పీతాంబరాన్ని నడుముకు బిగించి మెడలో ఉన్న హారాలను వెనక్కి జరిపి చకచక ఎంగిలి ఆకులను తీసి పారవేసి చివరికి మిగిలిన చెత్తను కూడా తానే శుభ్రం చేశాడు. పాండవులు నిర్వహించిన వైభవమైన రాజసూయ యాగంలో అందరి దృష్టిని ఆకర్షించే శ్రీహరి భోజనం చేసిన వారి ఎంగిలి ఆకులను తొలగించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే సేవను చేశాడు. సమస్త లోకాలకు ప్రభువైన ఆయన అక్కడ ఒక సాధారణ సేవకుడిలా వినయంతో నిలిచాడు. రెండవ చరణం: ಪೊರಕೆಯ ಪಿಡಿದು ಕಸವನೆ ಗುಡಿಸಿ ಸಗಣಿಯ ನೀರೋಳು ಕಲಿಸಿ ಧಳಿಯ ಹಾಕಿ ಸಾಲು ಸಾಲಾಗಿ ಮಣೆಯಿಟ್ಟು ಎಲೆ ಹಾಕಿ ರಂಗೋಲಿ ಕೊಳವಿಯ ಎಳೆದು ತಾನಿಂತ ఎంజలవనె బಳೆದ శ్రీహరి. చీపురు పట్టుకొని చెత్తను ఊడ్చి గోమయాన్ని నీటిలో కలిపి నేలను శుభ్రపరిచి వరుసగా పీటలను అమర్చి ఆకులను పరిచి అందంగా ముగ్గు వేసి అన్ని సిద్ధం చేసి నిలిచాడు. మూడవ చరణం: ಎನ್ನ ಕೆಲಸಾಯಿತೆಂದ ಇನ್ನೇಕೆ ತಡವೆಂದ ಇನ್ನೊಂದು ಪಂಕ್ತಿಯ ಕೂಡ ಹೇಳೆಂದ ಘನ್ನ ಮಹಿಮ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನು పుణ్యాత్మరుండెళెగళను బಳೆದು నింత ఎంజలవనె బಳೆದ శ్రీహరి. నా పని పూర్తి అయింది, ఇంకా ఎందుకు ఆలస్యం, తర్వాత పంక్తి ఎప్పుడు, త్వరగా చెప్పండి అని అడిగి అపార మహిమగల శ్రీ పురందర విఠలుడు పుణ్యాత్ముల భోజనం చేసిన ఎంగిలి ఆకులను తొలగిస్తూ నిలిచాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ కీర్తన ద్వారా దేవునికి, ఆ కృష్ణ పరమాత్మునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి అహంకారం లేదని, అలాగే భక్తి ముందు సేవయే అత్యంత గొప్పదని మనకు తెలియజేస్తుంది. భక్తుల కోసం ఎంత చిన్నదిగా భావించే పనైనా ప్రేమతో, ఆనందంతో స్వయంగా చేసే శ్రీహరి యొక్క అపారమైన వినయం, భక్తవత్సలత ఈ కీర్తనలో ఎంతో హృదయానికి హత్తుకునేలాగా వ్యక్తమవుతోంది. మరైతే ఎందుకు ఆలస్యం? అత్యంత మహత్తరమైన ఆ సన్నివేశాన్ని, అంటే రాజసూయ యాగాన్ని, ఆ రాజసూయ యాగంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి సేవను మనం మనసులో చింతన చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం రండి. హరే శ్రీనివాస. పురందరదాసర విరచిత ఎంజలవనె బಳೆದ శ్రీహరి, అంకిత పురందర విఠల. ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ
ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ, ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ. ಉಟ್ಟ ಪೀತಾಂಬರ ಟೊಂಕಕ್ಕೆ ಕಟ್ಟಿ, ಉಟ್ಟ ಪೀತಾಂಬರ ಟೊಂಕಕ್ಕೆ ಕಟ್ಟಿ, ಕಟ್ಟಿದ ಸರಗಳ ಹಿಂದಕ್ಕೆ ಸರಿಸಿ, ಕಟ್ಟಿದ ಸರಗಳ ಹಿಂದಕ್ಕೆ ಸರಿಸಿ, ಸರಸರ ಎಲೆಗಳ ತೆಗೆದು ಬಿಸಾಕಿದ, ಸರಸರ ಎಲೆಗಳ ತೆಗೆದು ಬಿಸಾಕಿದ, ಕಟ್ಟ ಕಡೆಗೆ ತಾನೇ ಬಳೆದು ನಿಂತ, ಕಟ್ಟ ಕಡೆಗೆ ತಾನೇ ಬಳೆದು ನಿಂತ, ಎಂಜಲವನೆ ಬಳಿದ ಶ್ರೀಹರಿ, ಎಂಜಲವನೆ ಬಳಿದ. ಪೊರಕೆಯ ಪಿಡಿದು ಕಸವನೆ ಗುಡಿಸಿ, ಪೊರಕೆಯ ಪಿಡಿದು ಕಸವನೆ ಗುಡಿಸಿ, ಸಗಣಿಯ ನೀರೊಳು ಕಲಿಸಿಧಳಿಯ ಹಾಕಿ, ಸಗಣಿಯ ನೀರೊಳು ಕಲಿಸಿಧಳಿಯ ಹಾಕಿ, ಸಾಲು ಸಾಲಾಗಿ ಮನೆಯಿಟ್ಟು ಎಲೆ ಹಾಕಿ, ಸಾಲು ಸಾಲಾಗಿ ಮನೆಯಿಟ್ಟು ಎಲೆ ಹಾಕಿ, ರಂಗೋಲಿ ಕೊಳವಿಯ ಎಳೆದುತ್ತಾ ನಿಂತ, ರಂಗೋಲಿ ಕೊಳವಿಯ ಎಳೆದುತ್ತಾ ನಿಂತ, ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ. ಎನ್ನ ಕೆಲಸಾಯ್ತೆಂದ ಇನ್ನೇಕೆ ತಡವೆಂದ, ಎನ್ನ ಕೆಲಸಾಯ್ತೆಂದ ಇನ್ನೇಕೆ ತಡವೆಂದ, ಇನ್ನೊಂದು ಪಂಕ್ತಿಯ ಕೂಡ ಹೇಳೆಂದ, ಇನ್ನೊಂದು ಪಂಕ್ತಿಯ ಕೂಡ ಹೇಳೆಂದ, ಘನ ಮಹಿಮ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನು, ಘನ ಮಹಿಮ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನು, ಪುಣ್ಯಾತ್ಮರುಂಡೆಳೆಗಳನ್ನು ಬಳೆದು ನಿಂತ, ಪುಣ್ಯಾತ್ಮರುಂಡೆಳೆಗಳನ್ನು ಬಳೆದು ನಿಂತ, ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ. ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ, ರಾಜಿಸುವ ರಂಜಿಸುವ ರಾಜಸೂಯ ಯಾಗದಲ್ಲಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ ಶ್ರೀಹರಿ, ಎಂಜಲವನೆ ಬಳೆದ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೇರಣೆಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ಪ್ರೀತ್ಯರ್ಥಂ ನಾಹಂಕರ್ತ ಹರಿಕರ್ತ ಸರ್ವಂ ಶ್ರೀಮಧ್ವೇಶ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.